హలో ఎవ్రీవన్. ఇది ఒక కొత్త ఛానల్ పేరు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. ఇది ఒక కొత్త ఛానల్. దీంట్లో బైక్కి సంబంధించిన కంటెంట్ తెలుగులో పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఆనెస్ట్గా నాకు అనిపించిన ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ వదిలేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా డ్రీమ్ ఏంటంటే తెలుగులో ఒక బైకర్ కమ్యూనిటీ లాగా నేను ఈ అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్ అనే ఛానల్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. మీరు కంటెంట్ని అబ్జర్వ్ చేయండి, ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్తే, హీరో వాళ్ళు అయితే చాలా కొత్త బైక్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. దాంట్లో నా ఫేవరెట్ వచ్చేసి ఎక్స్పల్స్ 210. హీరో ఇప్పుడైతే కమ్యూటర్ ఓరియంటెడ్ బ్రాండ్ నుంచి ప్రీమియం వెహికల్స్ కూడా తయారు చేసే బ్రాండ్కి ట్రాన్సిషన్ అవుతుంది. కానీ చాలా వరకు యావరేజ్ ప్రోడక్ట్స్ వచ్చాయి, చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ హిట్ అవ్వలేదు. చాలా వరకు క్వాలిటీ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉండింది. ఇప్పుడున్న లైనప్తో ఒకవేళ 2 years బ్యాక్ కానీ స్టార్ట్ అయ్యి ఉంటే చాలా సక్సెస్ఫుల్ అయ్యేది వాళ్ళ ట్రాన్సిషన్. కన్జ్యూమర్స్ కూడా హీరో అంటే ఒక కమ్యూటర్ బైక్ ప్లస్ ఒక ప్రీమియం బైక్ మ్యానుఫ్యాక్చర్ చేసే బ్రాండ్ లాగా రిసీవ్ చేసుకుంటుండే. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఈ ట్రాన్సిషన్ని వాళ్ళు చాలా ఫెయిల్డ్ ప్రోడక్ట్స్తో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు 4 బైక్స్ అయితే లాంచ్ చేశారు. ఎక్స్పల్స్ 210, ఎక్స్ట్రీమ్ 250, ఇంకా కరిష్మా XMR 250, ఇంకొక స్కూటర్. వీడియోలో మనం మేజర్గా ఎక్స్పల్స్ 210 గురించి మాట్లాడదాం. నన్ను అయితే చాలా ఎక్సైట్ చేసింది ఈ ప్రోడక్ట్. ఎందుకో మనం తెలుసుకుందాం. ఫస్ట్లీ ఎక్స్పల్స్ 200 అనేది చాలా హిట్ అయిన ప్రోడక్ట్. అది దానికి పెద్ద కాంపిటీషన్ కూడా లేకుండే. ఆఫ్ రోడ్ వెహికల్స్కి, ఇన్ సచ్ లైట్ వెయిట్ ఆఫ్ రోడ్ వెహికల్స్కి చాలామంది యంగ్స్టర్స్ కానీ, ఆఫ్ రోడ్ చేయాలనుకుంటున్నవారు కానీ, ఎంతూజియాస్ట్స్ కానీ బడ్జెట్లో ఒక మంచి బైక్ కొనుక్కుందాం, ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ ఉంది, లేదంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్స్పల్స్ అనేది వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ లాగా యాక్ట్ చేసింది. కానీ దాంట్లో పవర్ అనేది తక్కువ ఉండింది, ఇంకా చిన్న ఇంజన్ రిఫైన్మెంట్ ఇష్యూస్ కూడా ఉండే. సో ఇనిషియల్గా 2 valves ఇంజన్తో వచ్చినప్పుడు ఈ కార్బొరేటర్ 2 valves ఉండే, దాన్ని రీఫైన్ చేయడానికి ఫ్యూయల్ ఇంజెక్షన్ 4 valves సెటప్ కూడా తీసుకొచ్చినారు. బట్ స్టిల్ ఒక పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ లాగా క్యాటర్ చేయలేకపోయింది. కానీ దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇప్పుడైతే వాళ్ళు ఇంజన్ అప్గ్రేడ్ చేసి ఒక సరికొత్త లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్తో తీసుకొచ్చినారు. ఇంతకుముందు 200cc SOHC ఇంజన్ ఉంటుండే, ఇప్పుడైతే సరికొత్త 210cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్తో తీసుకొచ్చినారు. ఇంతకుముందు కన్నా పవర్ కూడా చాలా ఎక్కువ అయితే పెరిగింది. క్లోజ్ టు 25 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ క్లోజ్ టు 20 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సస్పెన్షన్ ట్రావెల్ కూడా పెరిగింది, బోత్ ఫ్రంట్ ఎండ్కి రియర్ ఎండ్కి. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, రిఫ్రెష్డ్ డిజైన్. ఇంతకుముందు ఉన్న డిజైన్ కూడా చాలా బాగుండేది, కాకపోతే ఒక రా రస్టిక్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ డర్ట్ బైక్ ఇలాంటి లుక్ ఉండేది. బట్ ఇప్పుడైతే మంచి క్లాసీ ఆఫ్ రోడ్ టూరర్ ఈ యాస్థెటిక్ అయితే ఉంది. ఇంతకుముందు ఎక్స్పల్స్కి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే హెడ్ లైట్ అయితే సేమ్ LED హెడ్ లైట్ అయితే ఉంది. దాట్ ఈస్ గుడ్, దే రీటైన్డ్ ఇట్. ఇండికేటర్స్ ఇంతకుముందు బల్బ్ ఇండికేటర్స్ ఉండేవి, దాన్ని కూడా LEDస్తో రీప్లేస్ చేశారు. దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు ఎవరైతే ఒక మంచి ఎంట్రీ లెవెల్ ఆఫ్ రోడ్ వెహికల్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పల్స్ 200 అయితే ఉంది లైనప్లో, మేబీ ఒక 1-2 years దాన్ని కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ చేయొచ్చు. 2 ఎక్స్పల్స్ 210 ఉంది. ఇప్పుడు జరిగే ఆఫ్ రోడ్ యాక్టివిటీస్కి అయితే ఇది సఫిషియంట్ పవర్. దిస్ ఈస్ నాట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఇంజన్ అలా అని నేను అనట్లేదు, కానీ మీరు ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా కూడా సఫిషియంట్ పవర్ అయితే మీకు ఉంటుంది. ఆ ఒపీనియన్లో మీరు ఇప్పుడు ఎక్స్పల్స్ 200 కొనాలా లేదా 210 కొనాలా అనుకుంటే నాకు తెలిసి ప్రైజింగ్లో ఒక 30,000 వేరియేషన్ అయితే ఉండొచ్చు. ఇంట్రొడక్టివ్ ప్రైజింగ్ ఇట్లాంటి ప్లే ఏమైనా చేస్తే ఇంకొంచెం ప్రైస్ తక్కువ చేయొచ్చు. దగ్గర అంత బడ్జెట్ లేదు, బట్ స్టిల్ నాకు ఒక ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ వెహికల్ కావాలి అనుకుంటే ఎక్స్పల్స్ 200 ఇప్పుడు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు ఆ పవర్ సరిపోదు, ఐ వాంట్ మోర్ పవర్, మోర్ సస్పెన్షన్ ట్రావెల్, బెటర్ ఆల్రౌండ్ బెటర్ బైక్ ఇన్ ద సెన్స్ అలా కావాలనుకుంటే ఎక్స్పల్స్ 210 ఒక మంచి ఆప్షన్. నాకైతే ఇప్పుడు హీరో చేసిన బైక్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. ఇంతకుముందు అవి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుండే, లేదంటే ఏదో ఒక ఫ్లా ఉంటుండే. బట్ ఎక్స్పల్స్ 210 యాజ్ ఇట్ స్టాండ్స్ ఎట్ దిస్ ప్రైస్ ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ సర్వింగ్ చాలా మంచి బైక్. నాకైతే ఇది ఒక మంచి పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ బైక్ లాగా కనిపిస్తుంది. నేనైతే పర్ఫెక్ట్గా సజెస్ట్ చేస్తాను. లేదు అంత బడ్జెట్ లేదు, ఇంకొంచెం తక్కువలో కావాలనుకుంటే ఎక్స్పల్స్ 210 ఈజ్ ఆల్వేస్ దేర్. మీరు అది ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. ఇది మాదొక కొత్త ఛానల్, ఇదే నా ఫస్ట్ వీడియో. మీరు ఇక్కడ దాకా చూసినట్టుంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో
ఒక లైక్, షేర్, కమెంట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక మంచి బైకింగ్ కమ్యూనిటీ లాగా మనం గ్రో అవుదాం. సో థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.